మిత్రులారా నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ధనాన్ని ఎలా ఆకర్షించాలి, డబ్బును ఎలా ఆకర్షించాలి అనే అద్భుతమైన మెడిటేషన్ టెక్నిక్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ మెడిటేషన్ మీ జీవితంలో చాలా మార్పుకు దారి తీస్తుంది, ఖచ్చితంగా తీసుకువస్తుంది కూడా, మార్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. టాపిక్లోకి వెళ్దాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మెల్లిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. మెల్లిగా మరియు ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఓకే, ఈరోజు మనం సమృద్ధి మరియు ధనం పట్ల మన దృక్పథాన్ని మార్చుకుందాం. మీ శరీరంలో ఎక్కడైనా ఒత్తిడి ఉంటే దాన్ని గమనించి ఆ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ శరీరంలో ఎక్కడైనా ఒత్తిడి ఉంటే దాన్ని గమనించి ఆ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. అలాగే మీ భుజాలను కిందికి వదలండి. మీ ముఖ కండరాలను సడలించండి. మై డియర్ ఫ్రెండ్స్, మీ భుజాలను కిందికి వదులుతూ మీ ముఖ కండరాలను సడలించండి. ఓకే, కొంచెం విరామం, శ్వాస తీసుకొని ఒకసారి శ్వాస తీసుకొని వదలండి. ఓకే, ఇప్పుడు మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. మీరు శ్వాస తీసుకున్నప్పుడు శాంతి మరియు ప్రశాంతత మీలోకి ప్రవహిస్తున్నట్టు ఊహించుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్, మీరు శ్వాస మీద దృష్టి పెట్టండి. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు శాంతి మరియు ప్రశాంతత మీలోకి ప్రవహిస్తున్నట్టు ఊహించుకోండి. మీరు శ్వాస వదిలినప్పుడు మీలోని అన్ని ఆందోళనలు మరియు భయాలు బయటకి వెళ్తున్నట్టు భావించండి. మై డియర్ ఫ్రెండ్స్, ఓకే, మళ్ళీ ఒకసారి సుదీర్ఘంగా విరామం తీసుకోండి, శ్వాస తీసుకోండి. ఓకే, మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ శరీరంపై సూర్యకాంతి పడుతున్నట్లు ఊహించుకోండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ శరీరంపై సూర్యకాంతి పడుతున్నట్లు ఊహించుకోండి. ఈ సూర్యకాంతి బంగారు రంగులో ఉంది. ఊహించుకోండి, ఈ సూర్యకాంతి బంగారు రంగులో ఉంది. ఇది వెచ్చగా మెరుస్తూ ఉంది. ఇది సమృద్ధి యొక్క కాంతి. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకోండి. ఓకే, ఈ బంగారు కాంతి మీ తలపై నుండి మీ శరీరంలోకి ప్రవహిస్తున్నట్లు ఊహించుకోండి. ఇది మీ తల, మెడ, భుజాలు, చేతులు, ఛాతీ, కడుపు, తొడలు, కాళ్ళ వరకు నెమ్మదిగా వ్యాపిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ బంగారు కాంతి మొత్తం మీ కాళ్ళ వరకు నెమ్మదిగా వ్యాపిస్తుంది. మీ ప్రతి కణం ఈ బంగారు కాంతితో నిండిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ ప్రతి కణం ఈ బంగారు కాంతితో నిండిపోతుంది. ఊహించుకోండి. శ్వాస తీసుకోండి. ఒకసారి శ్వాస తీసుకోండి. ఈ కాంతి ధనము మరియు సమృద్ధిని మీకు సూచిస్తుంది. అంటే మీ జీవితంలోకి ధనము, డబ్బు వస్తున్నట్టు, సమృద్ధి మీకు వస్తున్నట్టు సూచిస్తుంది. మీరు ఈ కాంతితో నిండి ఉన్నప్పుడు మీరు ధనానికి ఒక అయస్కాంతంలా అవుతున్నారని అనుభూతి చెందండి. మీరు ఈ ధనానికి ఒక అయస్కాంతంలో మారుతున్నారు. డబ్బు మీ దగ్గరకు వస్తుందనే అనుభూతిని మీరు చెందండి. ధనం సహజంగా మరియు సులభంగా మీ జీవితంలోకి ప్రవహిస్తుంది అని మీరు నమ్ముతూ విజువలైజేషన్ చేయండి. ఊహించుకోండి, ధనము సహజంగా మరియు సులభంగా మీ జీవితంలోకి ప్రవహిస్తుందని మీరు విజువలైజేషన్ చేయండి. సుదీర్ఘంగా మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకోండి. మీ చుట్టూ సమృద్ధిని ఊహించుకోండి. మీ ముందు ఒక పచ్చని తోట ఉందని, అందులో బంగారు నాణాలు చెట్లకు పూలలా వేలాడుతున్నాయని ఊహించుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మీ చుట్టూ సమృద్ధిని ఊహించుకోండి. మీ ముందు ఒక పచ్చని తోట ఉంది, అందులో బంగారు నాణాలు చెట్లకు పూలలా వేలాడుతున్నాయని ఊహించుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఊహించుకోండి, విజువలైజేషన్ చేయండి. మీ చుట్టూ డబ్బు ప్రవాహం ఉందని, అది మీకు కావలసినంత అందుబాటులో ఉందని ఊహించుకోండి. అలాగే తెలుసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఊహించుకోండి, మీ చుట్టూ డబ్బు ప్రవాహం ఉందని, అది మీకు కావలసినంత అందుబాటులో ఉందని తెలుసుకోండి. ఓకే, ఒకసారి గట్టిగా శ్వాస తీసుకొని మళ్ళీ నిమ్మలంగా వదలండి. కళ్ళు తెరవకండి, అలాగే కళ్ళు మూసుకొని శ్వాస తీసుకొని వదులుతూ ఉండండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటికే ధనవంతులని నమ్మండి. మీరు ఇప్పటికే ధనవంతులు మరియు సమృద్ధిగా ఉన్నారని భావించండి. నమ్మండి, మీకు కావలసినవన్నీ ఉన్నాయి మరియు మీరు ఇతరులతో పంచుకోవడానికి కూడా సరిపడా కలిగి ఉన్నారు అని మీరు నమ్మండి. ఈ భావనను మీ హృదయంలోకి తీసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ విరామం, సుదీర్ఘమైన శ్వాస తీసుకోండి. ధనం పట్ల మీకున్న ప్రతికూల నమ్మకాలను వదులుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, నా దగ్గర డబ్బు లేదు అనే ప్రతికూల నెగటివ్ థాట్స్ మీలో ఉంటే కనుక వాటిని వదిలేసేయండి. ధనం మంచిదని, అది మీకు మరియు ఇతరులకు సహాయం చేయడానికి ఒక సాధనమని గ్రహించండి. మై డియర్ ఫ్రెండ్స్,
మీరు ధనానికి అర్హులు. డబ్బు సంపాదించడానికి మీరు అర్హులని విజువలైజేషన్ చేయండి. ఒకసారి శ్వాస తీసుకోండి. మీరు ధనాన్ని ఆకర్షించడానికి మరియు సృష్టించడానికి శక్తిని కలిగి ఉన్నారని మీరు నమ్మండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ధనాన్ని ఆకర్షించడానికి మరియు సృష్టించడానికి శక్తిని కలిగి ఉన్నారని నమ్మండి. మీరు ప్రతిరోజు సమృద్ధికి ఆకర్షించబడుతున్నారు. సమృద్ధి మీ దగ్గరికి వస్తుంది, డబ్బు మీ దగ్గరికి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, విజువలైజేషన్ చేయండి. ఒకసారి మళ్ళీ శ్వాస తీసుకోండి. మెల్లిగా శ్వాస తీసుకొని వదులుతూ మెల్లిగా మీ శ్వాస మీద మళ్ళీ దృష్టి పెట్టండి. మీరు తీసుకునే ప్రతి శ్వాసతో మీరు మరింత సమృద్ధిని మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారని నమ్మండి. ఓకే, మీరు సిద్ధంగా ఉన్నారు అనుకున్నప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు ఈ మెడిటేషన్ చాలా హ్యాపీగా చేశారు, కళ్ళు మూసుకునే ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మెల్లిగా మీ కళ్ళు తెరవండి. మీరు మెల్లిగా కళ్ళు తెరవండి. మీరు సమృద్ధి మరియు కృతజ్ఞత భావంతో ఉన్నారని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి స్క్రీన్ మీద చూడండి. ధనము మరియు సమృద్ధి గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అదేంటంటే, మన సమాజంలో ధనం గురించి అనేక తప్పు భావనలు మరియు అపోహలు ఉన్నాయండి. మన సమాజంలో ధనం గురించి అనేక తప్పు భావనలు మరియు అపోహలు ఉన్నాయి. కొంతమంది ధనం చెడ్డదని, అది మనుషులను పాడు చేస్తుందని నమ్ముతారు. మరికొందరు ధనం పొందడం కష్టమని, దానికి చాలా కష్టపడాలని భావిస్తారు. ఈ నమ్మకాలన్నీ కూడా మన సమృద్ధిని పరిమితం చేస్తాయి, మన దగ్గరికి రాకుండా చేస్తాయి. ఈ నెగటివ్ థాట్స్ అన్నీ కూడా. అందుకోసమని ఈరోజు ఈ మెడిటేషన్ రెగ్యులర్గా చేస్తే మీరు ధనాన్ని ఆకర్షించగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనకు ఈ నమ్మకాలన్నీ కూడా మన సమృద్ధిని పరిమితం చేస్తాయి. మనం ధనం పట్ల, డబ్బు పట్ల మన ఆలోచనలు మార్చుకోవాలి. ధనాన్ని మనం దేనికి ఉపయోగించాలనుకుంటున్నామో దానిపై దృష్టి పెట్టాలి. మనం ధనంతో ఏమి మంచి చేయగలము, మనము మన కుటుంబానికి ఎలా సహాయం చేయగలము, మనము సమాజానికి ఎలా తిరిగి ఇవ్వగలము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ధనం అనేది కేవలం స్వీకరించడం కాదు, ఇవ్వడం కూడా మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ధనం అనేది కేవలం స్వీకరించడం కాదు, ఇది ఇవ్వడం కూడా. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మనం సొంత జీవితంలో సమృద్ధిని సృష్టిస్తాం. మనం ఎంత ఇస్తే అంత వస్తుంది అంటారు. మీరు ఎంత ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీకు దేవుడు దానికి రెట్టింపు పరిమాణంలో మీకు ఇవ్వడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సమృద్ధి అంటే కేవలం డబ్బు కలిగి ఉండడం కాదండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోండి, సమృద్ధి అంటే కేవలం డబ్బు కలిగి ఉండడం కాదు. ఇది సమృద్ధిగా ఉన్నా కూడా, మన ఆరోగ్యం బాగాలేకపోతే ఎలా ఉంటుంది? మన ఆరోగ్యం బాగాలేకున్నా, మన రిలేషన్షిప్ బాగాలేకపోయినా, మీరు ఎంత డబ్బు ఉన్నా కూడా మీ ఆరోగ్యం బాగాలేకపోతే ఎలా ఉంటుంది? మీ యొక్క రిలేషన్ బాగాలేకపోతే ఎలా ఉంటుంది? మీకు ఆనందం దొరుకుతుందా? శాంతి కలిగి ఉంటారా? మీరు ఉండరు కదా మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమని సమృద్ధి అనేది ఒక జీవిత విధానం. మీరు ఇప్పటికే కలిగి ఉన్నదానికి మీరు కృతజ్ఞత ఉండాలి. మీ దగ్గర ఎంత ఉంటే అంత దానికి కృతజ్ఞతతో ఉండండి. ఓకే, కృతజ్ఞత ఉన్నప్పుడు మీకు దేవుడు మరింత ఇస్తూ ఉంటాడు. అలాగే మీరు కోరుకున్నది సృష్టించగలరని మీరు నమ్మండి, విశ్వసించండి. ఓకే, ఖచ్చితంగా విశ్వసించండి. అలాగే మనం సమృద్ధిని ఎలా ఆకర్షించాలంటే, మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా ధనం పట్ల మరియు మన సొంత విలువల పట్ల మనకున్న ప్రతికూల నమ్మకాలను గుర్తించి వాటిని సానుకూలమైన వాటితో భర్తీ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా ధనాన్ని మనం ఆకర్షించవచ్చు, డబ్బును మనం ఆకర్షించవచ్చు, సమృద్ధిని మనం ఆకర్షించవచ్చు. అవన్నీ ఆకర్షించాలంటే మనం పాజిటివ్ ఆలోచనలతో కలిగి ఉండాలి. ప్రతికూల ఆలోచనలు రానివ్వకూడదు. నెగటివ్ ఆలోచనలు గుర్తించి వాటిని పాజిటివ్ ఆలోచనలుగా మార్చాలి. సానుకూలమైన వాటితో భర్తీ చేయాలి. మీరు ఒక నెగటివ్ ఆలోచన వచ్చిందనుకోండి, ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఒక శ్వాస తీసుకొని వదులుతూ ఉండండి. ఒక 5 నిమిషాలు మీకు ఆ నెగటివ్ ఆలోచనలు వెళ్ళి పాజిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్, దేవుడు ఇప్పటికే మీకు ఏదైతే ఇచ్చాడో, తిండి, బట్ట, కూడు, గుడ్డ ఏదైతే ఇచ్చాడో వాటన్నిటికీ కృతజ్ఞతతో ఉండండి. ప్రతి దానికి కృతజ్ఞతతో ఉండండి. దేవుడికి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పండి. మీరు ఇప్పటికే కలిగి ఉన్న దానికి ఖచ్చితంగా కృతజ్ఞత ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. కృతజ్ఞత అనేది సమృద్ధిని, ధనాన్ని సంపదను ఆకర్షించే శక్తివంతమైన సాధన మై డియర్ ఫ్రెండ్స్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, కృతజ్ఞత అనేది సమృద్ధిని, ధనాన్ని, డబ్బును, సంపదను ఆకర్షించే శక్తివంతమైన సాధనం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇవ్వండి. మీరు ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ అందుకుంటారు. అది సమయం కావచ్చు, శక్తి కావచ్చు, లేదా ధనం కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మీ దృష్టిని స్పష్టంగా ఉంచండి.
మీరు మీ జీవితంలో ఏమి సృష్టించాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోండి. మీరు డబ్బు సంపాదించాలనుకుంటున్నారా, సంపద సృష్టించాలనుకుంటున్నారా, లేదా ఎక్కువ రిలేషన్ అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటున్నారా, అవన్నీ కూడా మీరు తెలుసుకోండి. మీ లక్ష్యాలను దృశ్యమానం చేయండి, అంటే విజువలైజేషన్ చేయండి. దానికోసం చర్య తీసుకోండి. దానికోసం చర్య తీసుకున్నప్పుడే మీరు వాటర్ తాగాలని, మీకు దాహం వేసింది, దాహం వేయాలని అక్కడ వాటర్ బాటిల్లో ఉంది, కానీ మీకు దాహం వేస్తుంది, కానీ ఆ బాటిల్ మీరు చేతితో తీసుకొని మూత తీసి నీళ్లు మీ నోట్లో పోసుకున్నప్పుడే మీ దాహం తీరుతుంది. అలా కాకుండా బాటిల్ అలా ఉంది, నా దాహం ఎలా అయితే తీరుతుందని మీరు చర్య తీసుకోలేదనుకోండి, బాటిల్ అలాగే ఉంటుంది, మీ దాహం తీరదు. అలాగే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా చర్య తీసుకోండి. ధనము మరియు సమృద్ధిని ఆకర్షించడానికి మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. అది కొత్త అవకాశాలను అన్వేషించడం కావచ్చు, మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం కావచ్చు, లేదా మీ ఆర్థిక లక్ష్యాల కోసం ప్రణాళిక వేసుకోవడం కావచ్చు. గుర్తుంచుకోండి, ధనం అనేది కేవలం ఒక సాధనం మాత్రమే. అది మంచికి లేదా చెడుకు ఉపయోగించవచ్చు. మీ ఉద్దేశం ఏమిటో అనేది అది నిర్ణయిస్తుంది. మీరు మీ జీవితంలో ధనము మరియు సమృద్ధిని సృష్టించడానికి శక్తిని కలిగి ఉన్నారని నమ్మండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో మీరు ధనము మరియు సమృద్ధిని, సంపదను సృష్టించడానికి మీలో శక్తి ఉంది. ప్రతి ఒక్కరిలో శక్తి ఉంటుంది అని మీరు నమ్మాలి. పాజిటివ్ ఆలోచన చేయాలి. మీ నమ్మకాలు మరియు మీ చర్యలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు నెగటివ్ థింక్ చేస్తే మీ జీవితంలోకి నెగటివ్ వస్తుంది. మీ దగ్గర ఇప్పుడు డబ్బు లేకపోవచ్చు, కానీ నేను డబ్బుతో హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అనే దాని గురించి మీరు ఆలోచించండి. అప్పుడు మీరు ఏదైతే ఆలోచిస్తారో యూనివర్స్ మీకు అదే ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ధనానికి భయపడకండి, దాన్ని స్వాగతించండి, దాన్ని ప్రేమించండి, దాన్ని ఒక సాధనంగా ఉపయోగించండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు మీ జీవితంలో సమృద్ధిగా మరియు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈ వీడియో రెగ్యులర్గా చూస్తూ ఇందులో చెప్పిన టెక్నిక్స్ మీరు ఫాలో అవుతే, ఈ 7 టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అవుతే మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు చూస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. జీవితంలో మార్పు రావడానికి సమయం పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ సమయం వచ్చే వరకు ఇది కంటిన్యూగా చేయండి, ప్రతిరోజు చేయండి, రిజల్ట్ మీరే చూస్తారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు పేషెన్స్తో చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.